రిఫర్మేషన్ డే అంటే ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో సంఘ సంస్కరణ రోజు అనగా మతోద్ధరణ. ఇప్పుడు లూథరన్ చర్చిలన్నీ ఎలా ప్రారంభించబడ్డాయి అంటే అలాగే ప్రారంభించబడ్డాయి. సిఎస్ఐ చర్చెస్ అని ఎలా ప్రారంభించబడ్డాయి అంటే అలాగే ప్రారంభించాడు. దాని గురించి చెప్తాను చాలు. అంటే అక్టోబర్ 31కి ఒక స్పెషల్ ఉందన్నమాట. అక్టోబర్ 31కి దాన్ని మార్టిన్ లూథరన్ ద్వారా వచ్చింది. ఎవరండి? మార్టిన్. ఆ పేరు విన్నారు కదా, మార్టిన్ లూథరన్ కదా. సో ఆ మార్టిన్ లూథరన్ ఏమని పిలుస్తారంటే సంఘ సంస్కరణకర్త అంటారు. ఏమంటారు? సంఘ సంస్కరణకర్త అంటారు. జాతికినాలి పిల్లలు అల్లరి చేయకండి. సంఘ సంస్కరణకర్త అంటారు. అంటే మతోద్ధరణ రోజు అంటారు, మతోద్ధరణ డే. దాన్ని ఇంగ్లీష్లో రిఫర్మేషన్ డే అని పిలుస్తారు. అంటే జాతికని చెప్తాను. అంటే అక్టోబర్ 31కి ప్రతి సంవత్సరం కూడా లూథరన్ చర్చి వాళ్ళు, సిఎస్ఐ చర్చి వాళ్ళు అయితే దాన్ని క్రిస్మస్ కంటే కూడా చాలా ఎక్కువగా సెలబ్రేషన్ చేసుకుంటారు. మన ఏరియాలో తక్కువ, కానీ గుంటూరు అలాగా ఇతర వాటిల్లో అయితే, జిల్లాలో అయితే చాలా గ్రాండ్గా చేస్తారనమాట. ఎందుకంటే దీని ద్వారానే మొత్తం మనం బయటకు వచ్చామన్నమాట. మనం ఎవరు అంటే ప్రొటెస్టెంట్స్. యాక్చువల్గా మనం ఎవరు చెప్పండి? ప్రొటెస్టెంట్స్ అంటారు. ప్రొటెస్టెంట్స్ అంటే అర్థం ఏంటంటే తిరుగుబాటుదారులు అని అర్థం. ప్రొటెస్టెంట్స్ అంటే అర్థం ఏంటండి? తిరుగుబాటుదారులు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తే రాసుకున్నాం. అక్టోబర్ 31 హెడ్డింగ్ పెట్టుకోండి. దీన్ని ప్రారంభించింది ఎవరంటే మార్టిన్ లూథరన్. ఎవరండి? మార్టిన్ లూథరన్. ఇతను ఎక్కడ పుట్టాడు అంటే జర్మనీ దేశంలో పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? జర్మనీ దేశంలో పుట్టాడు. ఇతడు ఎప్పుడు పుట్టాడంటే నవంబర్ 10, 1483 సంవత్సరం. ఎప్పుడు పుట్టాడండి? నవంబర్ 10, 1483 సంవత్సరంలో పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? జర్మనీ దేశంలో పుట్టాడు. ఆ జర్మనీ దేశంలో ఏ ఏ ఏ ప్రాంతంలో పుట్టాడంటే ఐస్లోబియన్. ఎక్కడండి? ఐస్లోబియన్ అనే ప్రాంతంలో పుట్టాడు. పుట్టిన దేశమేమో జర్మనీ దేశం. ఎప్పుడు పుట్టాడంటే నవంబర్ 10, 1483 సంవత్సరం. నవంబర్ 10, 1483. అయితే ఈయన తండ్రి పేరు అన్సన్ లూథరన్. రాసుకోండి. తండ్రి పేరు ఏంటి? అన్సన్ లూథరన్ అనమాట. ఇతడు ఒక వ్యవసాయకుడు అనమాట. ఎవరండి ఇతడు? ఈ తండ్రి ఒక వ్యవసాయకుడు. అంత మాత్రమే కాదు, ఈయన గని కార్మికుడు కూడా. ఎవరండి? గని కార్మికుడు కూడా అనమాట. అంటే భూమిలో తవ్వకాలు చేస్తారు కదా, బంగారం, గోల్డ్, ఇత్తడి, రాగి, కాపరం, మైనము ఇవన్నీ తీస్తారు కదా, అలాంటి గని కార్మికుడు అనమాట. ఎవరో ఈ యొక్క అన్సన్ లూథరన్ అనమాట. ఇతడు దాంతోపాటు ఏం చేసేవాడు? వ్యవసాయం చేసేవాడు అనమాట. అయితే ఇతనికి పుట్టినవాడి కొడుకు పేరే మార్టిన్ లూథరన్. ఎవరండి? మార్టిన్ లూథరన్. అయితే వీళ్ళ తండ్రి ఇతన్ని ఏమవ్వాలని అనుకున్నాడు అంటే, రాసుకోండి, లాయర్ అవ్వాలనుకునేవాడు. అనగా న్యాయవాది. ఎవరండి? న్యాయవాది. కానీ ఇతడు ప్రీస్ట్ అయ్యాడు. ప్రీస్ట్ అంటే మతబోధకుడు అని అర్థం. ప్రీస్ట్ అంటే ఎవరండి? మతబోధకుడు అని అర్థం. ప్రీస్ట్ అయ్యాడు. అయితే ఇతడు ఎప్పుడు పుట్టాడని చెప్పాను? నవంబర్ 10, 1483 సంవత్సరంలో జర్మనీ దేశంలో పుట్టాడు. పుట్టిన ప్రాంతమేమో ఐస్లోబియన్ ప్రాంతంలో పుట్టాడు. అయితే ఇతడు ఎక్కడ చదువుకున్నాడంటే, రాసుకోండి, ఇతడు ఎక్కడ? యూనివర్సిటీ ఆఫ్ ఎర్ఫోర్ట్. యూనివర్సిటీ ఆఫ్ ఎర్ఫోర్ట్ అనే యూనివర్సిటీలో ఇతడు ఏమేమి చదువుకున్నాడంటే తర్కవాదాన్ని, గ్రామర్ని, వ్యాకరణాన్ని, వాక్చాతుర్యాన్ని చదువుకున్నాడు. ఇతడు ఏమని చదువుకున్నాడండి? తర్కవాదము. తర్కవాదం అంటే ఇతరులతో వాదించటం, ఒక అంశం మీద అనమాట, డాక్ట్రిన్స్ మీద అనమాట. తప్పు అయితే తప్పని వాదించడం, రైట్ అయితే రైట్ అని వాదించడం, దీన్ని తర్కవాదము అంటారు. రెండోది గ్రామర్ అనమాట. గ్రామర్ అంటే ఏంటి? జ్ఞానం అనమాట, మొత్తం చదువుకు సంబంధించి. తర్వాత ఇతడు వ్యాకరణాన్ని, అంటే ఒక డాక్టరీకి సంబంధించిన వ్యాకరణం రాయాలన్నమాట, ఒక అంశం మీద అనమాట, దాని యొక్క ఉపోద్ఘాతం దగ్గర నుంచి మొత్తం అంతా. తర్వాత ఇతను వాక్చాతుర్యాన్ని నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడండి? వాక్చాతుర్యాన్ని అంటే తెలుగుగా మాట్లాడడం, లాజికల్గా మాట్లాడడం, ఇతను వాక్చాతుర్యాన్ని నేర్చుకున్నాడు. ఇక్కడ ఎక్కడ చదువుకున్నాడు ఇతను? యూనివర్సిటీ ఆఫ్ ఎర్ఫోర్ట్. యూనివర్సిటీ ఆఫ్ ఎర్ఫోర్ట్ అనే యూనివర్సిటీలో ఇవన్నీ చదువుకున్నమాట. చదివిన తర్వాత ఇతడు 1505 సంవత్సరంలో, రాసుకోండి, ఇతను చదివిన తర్వాత 1505 సంవత్సరంలో అగస్టియన్ మెనస్ట్రల్ చర్చిలో మఠంలో చేరాడనమాట ఇతను. ఎప్పుడు? 1505 సంవత్సరంలో అగస్టియన్ మెనస్ట్రల్ చర్చిలో
ఆ మఠంలో చేరాడనమాట. మఠం అంటే ఏంటి? సన్యాసులు ఉండే ప్రాంతాన్ని మఠము అంటారు. అంటే పెళ్ళిళ్ళు చేసుకోకుండా, సంసారాలకు దూరంగా ఉండి, బంధువులకు దూరంగా ఉండి అలాంటి వారిని ఏమని పిలుస్తారు? మఠంలో చేరతారు. వాళ్ళని ఏమని పిలుస్తారు? సన్యాసులు అని పిలుస్తారన్నమాట. ఎప్పుడు చేరాడు ఇతను? 1505 సంవత్సరంలో చేరాడు. ఎక్కడ చేరాడు? జర్మనీలో ఉన్న అగస్టియన్ మెనస్ట్రల్ చర్చిలో అనే మఠంలో చేరాడనమాట. తర్వాత ఇతడు చేరిన 2 సంవత్సరాలకి అనగా 1507 సంవత్సరంలో ఆర్డినేషన్ పొందాడనమాట. ప్రీస్ట్గా. ఆర్డినేషన్ అంటే అభిషేకం. మఠంలో చేరాడుగా 1505 సంవత్సరంలో. తర్వాత 1507 సంవత్సరంలో ఆర్డినేషన్ పొందాడనమాట. అనక అభిషేకం పొందాడనమాట ఇతను ప్రీస్ట్గా, అనక బోధకుడిగా. అప్పుడేమో సన్యాసుడిగా చేరాడు. అంటే ఆ పరిచర్య చేస్తారు. వాళ్ళకి పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పరిచర్య చేస్తూ ఉంటామట. తర్వాత ఇతను అదే మఠంలో 1507 సంవత్సరంలో ఆర్డినేషన్ పొంది ప్రీస్ట్గా చేరాడు. తర్వాత ఇతను 1510 సంవత్సరంలో అగస్టియన్ చర్చి తరపున రోమన్ క్యాథలిక్ చర్చికి ప్రీస్ట్గా వెళ్ళాడనమాట. ఎన్నో సంవత్సరంలో? 1510 సంవత్సరంలో ఏం చేశాడండి? రోమన్ క్యాథలిక్ చర్చిలో ప్రీస్ట్గా వెళ్ళాడు, అనగా బోధకుడికి వెళ్ళాడు. ఇప్పుడు చూడండి, నవంబర్ 10, 1483 సంవత్సరంలో పుట్టాడు. తర్వాత ఇతడు యూనివర్సిటీ ఆఫ్ ఎర్ఫోర్ట్లో చదువుకున్నాడు. ఏం చదువుకున్నాడో? తర్కవాదాన్ని, గ్రామర్ని, వాక్చాతుర్యాన్ని, వ్యాకరణాన్ని చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత 1505 సంవత్సరంలో ఇతను ఏం చేశాడు? అగస్టియన్ మెనస్ట్రల్ చర్చిలో మఠంలో చేరాడు సన్యాసిగా. తర్వాత 1507 సంవత్సరంలో ఇతను ఏంటి? ఆర్డినేషన్ పొందాడు, అనగా అభిషేకాన్ని పొందాడు. తర్వాత ఇతను 1510 సంవత్సరంలో ఇతను అగస్టియన్ క్యాథలిక్ చర్చిలో ప్రీస్ట్గా చేరాడనమాట. అంటే ఇంకా బోధించడానికి సిద్ధపడిపోయాడు 1510 సంవత్సరం. ఆ తర్వాత 1512 సంవత్సరంలో డాక్టరేట్ పొందాడు. 1512 సంవత్సరంలో డాక్టరేటు. అదే డాక్టరేట్ అంటే డాక్టర్ చేసడం కాదు, ఒక సబ్జెక్ట్ మీద చేస్తారనమాట. దాన్ని డాక్టరేట్ అంటారు. అంటే పీస్ ఉందనుకోండి, సమాధానము, దాని మీద డాక్టరేట్ చేస్తాడు. లేదు థియాలజీ ఉందనుకోండి, దాని మీద అంటే ప్రావిష్ట్యత సంపాదిస్తారనమాట. అన్ని సబ్జెక్టులు ఒక ఎత్తు అయితే ఈయన ఒక సబ్జెక్ట్ ఎందుకుంటా, మ్యాథ్స్ ఉందనుకోండి, మ్యాథ్స్ దాని మీద ఇంకా ఒక లెవెల్కి వెళ్ళిపోతారనమాట. వాళ్ళని ప్రొఫెసర్స్ అంటారనమాట. సైన్స్ ఉందనుకోండి, సైన్స్ మీద, శ్వాసలు ఉందనుకోండి, శ్వాసల మీద. ఆ విధంగా మొత్తం ఇతడు 1512 సంవత్సరంలో డాక్టరేట్ చేరాడనమాట. డాక్టరేట్ చేరి రోమన్ క్యాథలిక్లో చేరాడు. అయితే ఇక్కడ నేను జాగ్రత్తగానంటే అసలు రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఎలా ప్రారంభమైందో చెప్తాను మీకు, ఎలా ప్రారంభమైందో. ఇప్పుడు రోమన్ క్యాథలిక్లో చేరాడు కదా, చేరిన తర్వాత ఆ రోమన్ క్యాథలిక్లో ఉన్న కొన్ని తప్పుడు సిద్ధాంతాలను చూశాడు. ఏంటి ఆ తప్పుడు సిద్ధాంతాలు అంటే చాలా జాగ్రత్తగానండి. ఏంటి అంటే, నువ్వు తప్పు చేసావు అనుకోండి, నేను తప్పు చేశాను అనుకోండి, మనము ప్రీస్ట్ దగ్గరకు వచ్చి అంటే పోపు దగ్గరకు వచ్చి మనం చెవులో ఒప్పుకోవాలన్నమాట. అడ్డంగా ఓ మెస్ ఉంటుంది, మెస్ అవతల మనం ఉంటాం, మెస్ అవతల వాళ్ళు ఉంటారు. ఆ చెవు దగ్గరకు వచ్చి సీక్రెట్గా చెవిలో చెప్పాలి, నేను పలానా దొంగతనం చేశాను, పలానా వ్యభిచారం చేశాను, పలానా జారత్వం చేశాను, పలానా తప్పు చేశాను అని చెప్తే దానికి తగినట్టుగా పోపు ఏం చేస్తాడంటే ఒక పత్రం ఇస్తాడనమాట. ఆ పత్రంలో నువ్వు ఏం తప్పు చేసావో రాస్తాడు, నీ పేరేంటో రాస్తాడు. రాసి నువ్వు చేసిన తప్పుకు తగినట్టుగా నీకు వెల రాస్తాడనమాట. 2 బంగారపు కాసులు, 4 బంగారపు కాసులు, 10 కాసులు, లేదా ₹1,00,000, 2 లక్షలు అని అమౌంట్ రాస్తారన్నమాట. నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఇప్పుడు నీ పాపం పోవాలంటే నువ్వు పోపు దగ్గర ఒప్పుకోవాలి, తర్వాత ఈ పత్రం కొనుక్కోవాలి. ఈ పత్రంలో రాయబడిన అమౌంట్ అంతా పట్టుకుని ఆ గల్లాపెట్టులో వేయాలి, అనగా కానుకల బాక్స్ వేయాలి. అప్పుడు ఆత్మదేవుడు నీ మీదకి వచ్చి ఆ తప్పుని క్షమిస్తాడు అని ఇలాంటి భయంకరమైన సిద్ధాంతాలు ప్రవేశపెట్టారు రోమన్ క్యాథలిక్ వాళ్ళు. అంటే ఇప్పుడు పత్రం కొనుక్కుంటే పాపం పోద్దంటే పోద్ది అంటారు వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు కొనుక్కోవాలి లైఫ్లో? ఒకసారి కాదు, నువ్వు తప్పు చేసిన ప్రతిసారి, చూడండి ఎంత ఉందో, నువ్వు తప్పు చేసిన ప్రతిసారి ఈ పత్రము కొనుక్కుని ఆ గల్లాపెట్టులో ఈ పత్రంలో ఎంత కానుకైతే వేసారో అంత కానుక కూడా ఆ కానుక బాక్స్లో వేయాలన్నమాట. నెలలో 2 సార్లు తప్పు చేసావు ఇంకో 2 సార్లు కొనుక్కోవాలి, 10 సార్లు తప్పు చేస్తే 10 సార్లు కొనుక్కోవాలి. అంటే ఇప్పుడు చూడండి, వీళ్ళు సంపాదించిన డబ్బుతో రోమన్ క్యాథలిక్లు జర్మనీలో సెయింట్ బాసిలికా అనే పెద్ద చర్చినే కట్టారండి. ఏది? ఈ ప్రజల మీద సంపాదించిన అన్యాయంగా సంపాదించిన డబ్బుతో జర్మనీలో
సెయింట్ బాసిలికా అనే ఒక గొప్ప చర్చినే కట్టారన్నమాట. ప్రపంచంలోనే అతి కాస్ట్లీ చర్చ్ అనమాట. అంటే ఎంత వచ్చిందో లెక్క అయింది. ఇప్పుడు మనం 31st వాగ్దానాలు తీసుకుంటున్నామే, ఆ వాగ్దానాలు కూడా అక్కడి నుండి వచ్చిందే. అది నరకగా చివరికే ఆ 31st వాగ్దానానికి మిగిలింది అది. అంటే ఇప్పుడు తప్పు చేసినప్పుడు మనకు పశ్చాత్తాపడవలసింది ఎవరి దగ్గర? వాస్తవంగా దేవుడి దగ్గర. తప్పు చేసినప్పుడు నువ్వు మారు మనసు పొందవలసింది ఎక్కడ? దేవుడి దగ్గర. కానీ వీళ్ళు ఎలా మార్చారు? నువ్వు తప్పు చేసిన ప్రతి సిద్ధాంతం దగ్గర పోపు దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. ఆ పోపు నీకు జురుమానా ఉదిస్తాడో ఆ జురుమానా ప్రకారం నువ్వు గల్లాపెట్లో కానుకేసుకుని ఈ పత్రము కొనుక్కుంటే మొత్తం నీ పాపమంతా కూడా పరిహారం అయిపోద్ది అన్నమాట. ఇంత తప్పుడు సిద్ధాంతాలు. రెండోది ఏంటంటే బైబిల్లో చేర్చని 14 పుస్తకాలు ఉంటాయన్నమాట. ఎన్నండి? వాటిని అపోక్రిఫా అంటారు. రాసుకొని, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే బైబిల్లో చేర్చని పుస్తకాలు ఉన్నాయి 14. అవి మన 66 పుస్తకాల్లో చేర్చలేదు. ఎందుకు చేర్చలేదంటే స్కాలర్స్ వాటిలో దేవుని గురించి ఏముండదు. దేవుడి యొక్క గొప్పతనం కానీ, ఔన్నత్యం కానీ, త్యాగం కానీ, క్షమాపణ కానీ, కృప కానీ ఇలాంటివి ఏముండవు. అవి సొంతంగా రాసిన పుస్తకాలు. కానీ అవి కూడా బైబిలే అని చెప్పి రోమన్ క్యాథలిక్ వాళ్ళు బైబిల్లో చేర్చుకున్నారు. ఇప్పుడు 66, 14 ఎన్ని? 66 మొత్తం ఎన్ని కదా? ఇవి మొత్తం ఆ 80 పుస్తకాల దాన్ని వాళ్ళు బైబిల్ అంటారు. కానీ ఈ 14 పుస్తకాలు ఇందులో చేర్చలేదన్నమాట. వాటిని అపోక్రిఫా అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? అపోక్రిఫా. అపోక్రిఫా అంటే బైబిల్ లేని పుస్తకాలు అని అర్థం. దేవుని గురించి ప్రస్తావించిన పుస్తకాలు అన్నమాట. అపోక్రిఫా అంటారు. ఇప్పుడు రోమన్ క్యాథలిక్లో ఇలాంటి 66 పుస్తకాలు కాకుండా ఇంకా 14 పుస్తకాలు బైబిల్. నీ బైబిల్ వేరు, మన బైబిల్ వేరు, వాళ్ళ బైబిల్ వేరండి. వాళ్ళ దాంట్లో కూడా కీర్తనలు, సామెతలు, ఆదికాండం ఇవన్నీ ఉంటాయి. కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. వాక్యం అని చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఉదాహరణకి ఎలా అంటే యెహోవా నా కాపరి అని ఉందనుకోండి దీంట్లో బైబిల్. వాళ్ళు యెహోవా నాకు నీకు కూడా కాపరి అని ఉంటుంది వాళ్ళ దాంట్లో. చాలా డిఫరెంట్ కూడా. ఇప్పుడు మహోన్నతుని చోటన నివసించువాడే సర్వశక్తి గల నీడను, ఇది ఎన్నో కీర్తన? 97. అక్కడే అదే ఎలాగుంటుందో తెలుసా? ఉదాహరణ చెప్తున్నా. అక్కడ ఎలాగుంటుందో తెలుసా? మహోన్నతుని చోటన ఎవరైతే నివసిస్తారో వారికి ఆయన మహోన్నతుడిగాను గొప్పవాడిగాను ఉంటాడని ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలాగుంటుంది? ఇలాగ చాలా దారుణంగా ఉంటాయన్నమాట వాక్యాలు. రోమన్ క్యాథలిక్ బైబిల్ వేరు, మనకు బైబిల్ వేరు అన్నమాట. ఈ రోమన్ క్యాథలిక్లో చేర్చిన పుస్తకాలు చేర్చిన పుస్తకాలనే 14 పుస్తకాలు అంటారు. వీటిని అపోక్రిఫా అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఇది మర్చిపోవద్దే. రోమన్ క్యాథలిక్లో చేర్చిన పుస్తకాలు ఉంటాయి. వాటిని ఏమని పిలుస్తారు అంటే మన బైబిల్లో అంటే ప్రొటెస్టెంట్ బైబిల్లో చేర్చిన పుస్తకాలు 14 ఉంటాయి. ఈ 14 పుస్తకాలను ఏమని పిలిచారు? అపోక్రిఫా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ మార్టిన్ లూథరన్ ఈ బైబిల్లో ఏంటది ఈ యొక్క రోమన్ క్యాథలిక్లో ఇదే కాదు ఇంకా చూశాడు. ఏంటంటే చర్చికి వస్తున్న యవ్వన స్త్రీలతో పాపం చేసేవారు. రెండోది ఈ పత్రము కొనుక్కుంటే మొత్తం కూడా పాపము పరిహారం అయిపోద్దండి. ఇలా రోమన్ క్యాథలిక్ వాళ్ళు సామాన్య వాళ్ళ చేతిలో బైబిల్ ఉండేది కదండి. ఇంతకు మార్టిన్ లూథరన్ ఏం చేసిపో తెలుసా? గుడి గంట మీద ఉండే బైబిల్, ఓ రహస్యమైన ప్లేస్లో బైబిల్ ఉండేది. అందరూ పడుకున్న టైంలో రహస్యంగా వెళ్ళి డైరీ పట్టుకుని వెళ్ళి ఆ బైబిల్ని రాసి తర్జుమా చేసేవాడు మార్టిన్ లూథరన్. చాలా కష్టపడ్డాడండి మార్టిన్ లూథరన్. అప్పుడు ఇతను ఏం చేశారంటే రాసుకోండి 95 థీసిస్ అంటారు. ఏమంటారు? 95 థీసిస్ అంటే 95 సిద్ధాంతాలతో కూడిన ఒక ప్రతిపాదాన్ని ఇతడు రాసి మొత్తం జర్మనీ దేశంలోని అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని గ్రామాల్లో ఇతను ప్రింటింగ్ ప్రెస్ అప్పుడు చాలా తక్కువ. ఇప్పుడంటే చాలా టెక్నాలజీ పెరిగి మనకు వచ్చేసింది, కానీ అప్పుడు చాలా తక్కువ అనమాట. కానీ ప్రింటింగ్ ప్రెస్ను ఉపయోగించుకుని ఇతను ఏం చేశాడంటే అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా 95 థీసిస్ అంటే 95 సిద్ధాంతాలతో కూడిన కొన్ని డాక్టరీని తయారు చేసి డోర్ టు డోర్ అంటించేసాడు అనమాట. సామాన్య ప్రజలు మీకు తెలుసుకోవాలి. అక్కడి నుంచి వచ్చిందే విశ్వాస నికేయ సూత్రం అనమాట. ఏంటది? అపోస్తుల యొక్క విశ్వాసం. ఇప్పుడు లూథరన్ చర్చికి వెళ్ళామనుకోండి, ప్రతి ఆదివారం వాళ్ళు ఏం చేస్తారో విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుంటారు. దాన్ని ఏమని పిలుస్తారు? అపోస్తుల
విశ్వాస ప్రమాణం అంటారు. ఏంటి అక్కడ ఉంటుంది? భూమి ఆకాశం సృష్టించిన సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుడిని నేను నమ్ముచున్నాను. ఇలాగ మొత్తం దాంట్లో ఉంటుందన్నమాట. ఆయన కన్యక గర్భమందు పరిశుద్ధాత్మ వాళ్ళ ద్వారా పుట్టాడు. ఆయన మూడో దినాన్ని ఆయన చనిపోయి తిరిగి మూడో దినాన్ని తిరిగి లేచాడు. మరలా ఆయన రాబోతున్నాడు. తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడండి. బైబిల్లో నా సారాంశాన్ని జస్ట్ ఒక 4-5 లైన్లో చెప్పేస్తాడన్నమాట ఇతను. దాన్ని నికేయ విశ్వాస ప్రమాణం అంటారు. ఏమంటారు? నికేయ. ఎందుకు దానికి నికేయ అని విశ్వాస ప్రమాణం అని పెట్టారంటే, క్రీస్తు శకం 325 ఏడీలో, మళ్ళీ చెప్తున్నా, క్రీస్తు శకం 325 ఏడీలో అదేంటి నైసియా పట్టణంలో, ఏ పట్టణము? నైసియా పట్టణంలో 318 బిషప్లు కూర్చుని అక్కడ చాలా బైబిల్ గురించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబర్ 25వ తారీఖున యేసుక్రీస్తు పుట్టాడని, అపోస్తుల యొక్క విశ్వాస ప్రమాణం ఉండాలని, ఈస్టర్ ఇలా నిర్ణయించాలని, భస్మ బుధవారం ఇలా నిర్ణయించాలని నైసియా పట్టణంలో క్రీస్తు శకం 325 ఏడీలో అక్కడ నైసియా పట్టణంలో ఇవన్నీ కూడా ప్రతిపాదించారు. దాన్నే ద ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియా అని పిలిచారనమాట. ఏమని పిలిచారు? ద ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియా అంటారు. 318 మంది బిషప్లు అన్నమాట. దాంట్లో నుంచి ఆ 318 బిషప్లో మన కేరళ రాష్ట్రం నుంచి కోయంబత్తూరు నుంచి జాన్ అని ఒక బిషప్ కూడా వెళ్ళాడనమాట. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ప్రపంచ దేశాల నుంచి 318 బిషప్లు ఎన్నుకుంటే అందులో మన కేరళ రాష్ట్రం చెందిన కోయంబత్తూరు నుంచి కూడా జాన్ అనే బిషప్ కూడా అందులో ఉన్నాడనమాట. అందుకని ద ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియా చాలా ప్రాముఖ్యమైనది. ఈ హిస్టరీ తెలియాలి మనకి. అక్కడి నుండే వచ్చింది. డిసెంబర్ 25 కానీ, తర్వాత భస్మ బుధవారం ఎప్పుడు ప్రవేశపెట్టాలి, ఎలా ప్రవేశపెట్టాలి, ఈస్టర్ ఎప్పుడు చేయాలి, గుడ్ ఫ్రైడే ఎప్పుడు చేయాలి, ఇవన్నీ ఎక్కడొచ్చినాయి అనుకున్నారు? నైసియా పట్టణంలో ద ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియా క్రీస్తు శకం 325 ఏడీలో ఇవన్నీ ప్రతిపాదించారన్నమాట. జనవరి 1 ఎప్పుడు రావాలి, ఈస్టర్ ఎప్పుడు రావాలి, లెంట్ డేస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, క్రిస్మస్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ ప్రతిపాదించిందే ద ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియా. నైసియా పట్టణంలో 318 బిషప్లతో ప్రారంభించింది ఇదనమాట. ఆ తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత ఇక్కడి నుంచి మీకు నేను ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తాను జాతుండే. అసలు రోమన్ క్యాథలిక్ చర్చెస్ ఎలా ప్రారంభించబడ్డాయి? నేను చాలా సబ్జెక్ట్ చెప్పేసాను కానీ మీకోసం లేట్ చేసి మళ్ళీ వెనక్కొస్తున్నాను. రోమన్ క్యాథలిక్ చర్చెస్ ఎలా ప్రారంభించబడ్డాయి చెప్పండి ఒకసారి. ఎవరికైనా ఐడియా ఉందా? రోమన్ క్యాథలిక్ చర్చెస్ ఎలా ప్రారంభించబడ్డాయి? కాదు, రోమన్ క్యాథలిక్ చర్చెస్ ఎలా ప్రారంభించబడ్డాయి? ఆర్సిఎం చెప్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయం తీయండి. మీకు చాలా ఇంపార్టెంట్ హిస్టరీ చెప్తాను, చాలా ప్రాముఖ్యమైనది. ఇది మీరు తెలియదు చాలామందికి, బట్ చాలా ఇంపార్టెంట్ చెప్తాను. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం తీసారా? అందులో ఫస్ట్ నుంచి చదవండి ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయడని అనెను. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారము 2-3 తూముల పట్టున 6 రాతి బాణలు అక్కడ ఉంచబడేను. చదవ. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వింటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పోండి అని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చేనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లు కుమార్ని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి
జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఏంటి సార్ ఇది కానా వివాహం కదా, ఇందులో ఏముంది అంటే ఇక్కడే ప్రపంచంలో పెద్ద మిస్టేక్ జరిగింది. జాతికేనండి, చాలా హిస్టరీ చెప్తారు పిల్లలు, మీరు అలా చేయకూడదు. జాతికేనండి, ఇది కానా వివాహం అని చాలామంది అనుకుంటారు, కానీ ఇక్కడే ఒక బ్లండర్ మిస్టేక్ అండి. రోమన్ క్యాథలిక్ చర్చెస్ ప్రారంభించబడడానికి గల కారణం ఇదే అనమాట. రోమన్ క్యాథలిక్ ఇక్కడ జాతికేనండి, యేసుక్రీస్తు చనిపోయి 3.5 సంవత్సరాల్లో సువార్త ప్రార్థన చేసి 3వ దినాన్ని తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆదిమ సంఘము ప్రారంభించబడింది. జాతికేనండి, ఎప్పుడది 50వ దినాన్ని. దాన్ని ఏమని పిలిచారు? పెంతుకోస్తు డే అని పిలిచాడు. పెంతుకోస్తు అంటే 50వ దినం అని అర్థము. ఓకేనా? సో ఇప్పుడు పెంతుకోస్తు రోజుని ఏం దిగొచ్చింది మన మీదకే? పరిశుద్ధాత్మ దిగొచ్చింది. జాతికేనండి, నేను చాలా ఫాస్ట్గా చెప్తాను, షార్ప్గా వినాలి, మైండ్ చాలా క్లారిటీగా వినాలి. 50వ దినాన్ని ఏం దిగొచ్చింది? పరిశుద్ధాత్మ దిగొచ్చింది. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దిగొచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రసంగికుడు ఎవడయ్యాడు? పేతురు అయ్యాడు. 3000 మంది 5000 మంది సంఘము కట్టబడి శిష్యుల సంఖ్య విస్తరించిన తర్వాత చాలామంది ఆ శిష్యుల యొక్క సంఖ్యలో మత నాయకులు కూడా చేరారు. తర్వాత అంటే యేసుక్రీస్తు చనిపోయే ముందు కొంతమంది రహస్య క్రైస్తవులందరూ కూడా బహిర్గతమయ్యారు. లైక్ ఎవరాల్లో? అరిమత యోసేపు కానీ, నికోదేము కానీ, వీళ్ళని రహస్య క్రైస్తవులు అని పిలుస్తారు. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు అప్పగించబడే సమయానికి చనిపోయిన తర్వాత మొత్తం మీద యేసుక్రీస్తుని అంగీకరించారు. కానీ వీళ్ళకంటే మత నాయకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు అంగీకరించారు అనమాట. అయితే ఎప్పుడైతే పేతురు పరిశుద్ధాత్మతో నిండి ఆదిమ సంఘం ప్రారంభించబడి, ఎంతమందితో ప్రారంభించబడింది ఆదిమ సంఘం? 3000 మందితో ప్రారంభించబడి, తర్వాత 5000, తర్వాత ఇంకా శిష్యుల సంఖ్యలు విస్తరిస్తూ ఉన్నప్పుడు వెంటనే చాలామంది యెరూషలేములో సంఘ స్థాపనలు జరిగినమాట. అపోస్తుల యొక్క కార్యాలకు మరో పేరేంటంటే పరిశుద్ధాత్మ కార్యాలని కూడా పిలుస్తారు. అపోస్తుల కార్యాలకు మరో పేరేంటండి? పరిశుద్ధాత్మ కార్యాలని కూడా పిలుస్తారన్నమాట. ఎందుకంటే దాంట్లో అపోస్తుల కార్యాలు మొత్తం కూడా పరిశుద్ధాత్మ కార్యాలే ఉంటాయన్నమాట. ఇదేంటి ఫిలిప్పీ వెళ్ళి సమరయ పట్టణంలో బోధించగా, పరిశుద్ధాత్మతో బోధించగా మొత్తం పట్టణం రక్షించబడుతుంది. సో సౌలు పౌలుగా మార్చబడతాడు. ఇంకా పేతురు నెడికొట్లు తగిలిన, నీడపడిన వెంటనే వ్యాధిగ్రస్తులందరూ కూడా బాగుపడిపోతారు. అంటే చాలా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అయితే యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ కానా వివాహానికి చేరాడో అక్కడ ఏమైపోయిందని ఉంది? ద్రాక్షరసం అయిపోయినని ఉంది. ఇప్పుడు ద్రాక్షరసం అయిపోతే మరి యొక్క పని ఏంటి? చాలా జాతకేనండి, మరి యొక్క పని ఏంటి? ఇప్పుడు మరియా ఇంట్లో జరుగుతుందా విందు? యేసుక్రీస్తు ఇంట్లో జరుగుతుందా విందు? ఎవరో ఇంట్లో జరుగుతుంది. కానీ దానికి గెస్ట్గా ఎవరిని పిలిచారు? యేసుక్రీస్తుని పిలిచారు. యేసుక్రీస్తు శిష్యుని పిలిచారు. ఇప్పుడు ద్రాక్షరసం అయిపోతే ఆ విందు ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆయన కంగారు పడాలి, ద్రాక్షరసం అయిపోయిందని చెప్పి. కానీ ఎవరు కంగారు పడ్డారో? మరియా కంగారు పడింది. ఇప్పుడు మరియా కంగారు పడగానే ఈ విషయం వెళ్ళి ఎవరికి చెప్పింది? యేసుక్రీస్తు చెప్పింది. అక్కడే మరియా చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్ అనమాట. మనం చాలా తప్పు అనుకుంటాం, అదేదో వివాహం అనుకుంటాం. కాదు, ప్రపంచానికి తీరని లోటు మరియా చేసిందండి. మరియాను గౌరవించాలి, ప్రేమించాలి. కానీ మరియా చేసిన తప్పు ఏంటో తెలుసా? హిందూ ప్రధాని అయిపోతే అది వాళ్ళు చూసుకోవాలి. కానీ మరియా ఈ తప్పు అయిపోగానే ఎవరికి చెప్పింది? ఎవరికి చెప్పింది? అది యేసుక్రీస్తు చెప్పింది. ఏమని చెప్పింది? అయ్యా, ద్రాక్షరసం అయిపోయింది, నువ్వు వెళ్ళి ఆ లోటును తీర్చు అని చెప్పింది. అప్పుడు అక్కడ యేసుక్రీస్తు అన్న మాట చూడండి. యేసు తల్లి ఇక్కడ చూడండి, యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి అని ఐఫన్ ఉందా? అక్కడ చూడండి, యేసు తల్లి ఐఫన్ ఉందా? ఉంది కదా. ఐఫన్ అంటే ఏంటి? గీత అక్కడ ఉంటుంది చూడండి, 3వ వచనం ఉందా? యేసు తల్లి అని ఏం పెట్టారు? అక్కడ ఐఫన్ పెట్టారు, గీత పెట్టి. వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, ఎవరితో చెప్పింది? యేసుక్రీస్తు చెప్పింది. ఇప్పుడు ఇందులోకి వచ్చిన వాళ్ళందరికీ ఏమైపోయిందని చెప్పింది? ద్రాక్షరసం అయిపోయిందని చెప్పింది. ఇప్పుడు చూడండి, చెప్పగా యేసు చూడండి, యేసు ఆమెతో, అక్కడ ఐఫన్ అని చూడండి, మళ్ళీని యేసు ఆమెతో అని పెట్టి ఐఫన్ అని పెట్టి అమ్మ మళ్ళీ కామ పెట్టారు చూడండి.
మళ్ళీ కామ పెట్టి ఏమన్నాడు, నాతో నీకేం పని అన్నది బ్రాకెట్లో ఉంచండి. ఎందుకు పెట్టాడు? ఇక్కడే మరియా పెద్ద ప్లాన్ ఏంటి అంటే, దీన్ని ఆధారం చేసుకుని రోమన్ క్యాథలిక్ చర్చెస్ ప్రారంభించబడ్డాయి. ఇదేంటన్నా దీని ప్రకారంగా రోమన్ క్యాథలిక్ చర్చెస్ ఎలా ప్రారంభించబడినాయి అంటే, జాగ్రత్తగానండి, రోమన్ క్యాథలిక్ సిద్ధాంతం ఏంటంటే, మనము డైరెక్ట్గా యేసుక్రీస్తుకు ప్రార్థన చేయకూడదు. ఎవరికి ప్రార్థన చేయాలి? మరియాకు ప్రార్థన చేయాలి. మరియాకు ప్రార్థన చేస్తే మరియా వెళ్ళి ఎవరికి చెప్తుంది? యేసుక్రీస్తు చెప్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు పట్టుకెళ్ళి ఎవరికి చెప్తాడు? తండ్రికి చెప్తాడు. ఎంత మిస్టేక్ జరిగిందో చూడండి. ప్రపంచంలో ది గ్రేటెస్ట్ అని రోమన్ క్యాథలిక్ పిలిచేది ఇంత పెద్ద బ్లండర్ మిస్టేక్ జరిగిందనమాట. అంటే ఇప్పుడు మరియా తల్లికి మనం ప్రార్థన చేస్తే, ఈ మరియా తల్లి వెళ్ళి మన ప్రార్థన ఎవరికి చెప్తుంది? యేసుక్రీస్తు చెప్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు రాజమాసం చేసిన చెప్తాం, కానీ ప్రపంచంలో జరగని గర్భ మిస్టేక్ ఏదైతే మరీ చేసింది రోమన్ క్యాథలిక్ ప్రారంభమైంది. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ ఎవరు ప్రారంభిస్తున్నారు? మరియా ప్రారంభిస్తున్నారు. ఎందుకు ప్రారంభిస్తున్నారు? మన ప్రార్థన అంటే ఆ ప్రార్థన ఎవరు పట్టుకెళ్ళారు? ఇప్పుడు మనం మరియా చెప్తే మరియా అప్పుడు మళ్ళీ తండ్రి ఇప్పుడు ఎంత తనకు మిస్టేక్ జరిగిందన్న అందులో తప్పని ఒక రెండుగా తీసుకోండి. ఒకటి కరిస్మటిక్స్, ఇంకోటి నాన్ కరిస్మటిక్స్ తినాలి. ఆ పదం ప్రపంచం ఇక్కడ రెండుగా తీసుకోండి. కరిస్మటిక్స్, నాన్ కరిస్మటిక్స్ ఇదే తీసుకోవాలి. నేరుగా కరిస్మటిక్స్, నాన్ కరిస్మటిక్స్ అంటే అది చాలా పద్ధతి, అందులో అయితే చాలా పద్ధతి. ఇక్కడ ప్రపంచం రెండుగా తీసుకోండి. ఒకటేంటి కరిస్మటిక్స్ అంటారు, రెండోదేంటి నాన్ కరిస్మటిక్స్ అంటున్నారు. ఇప్పుడు వెంటనే అక్కడ అంటున్నాడు, అమ్మా నాకు నీకు పని అంటే ఏడు మళ్ళీ గర్జించారు. కానీ అంటే అది నాతో నీ పని ఎవరైతే ఇందు ప్రకారం చూసుకుంటారు. కానీ నువ్వెందుకు ప్రకారపడతావు? నా పని ఇంకా రాలేదు కదా. అది ఏడు మళ్ళీ గర్జించాడనమాట. అందుకే ప్రధానంగా బ్రాకెట్లో పెట్టి ఏడు ఆమెతో అని చెప్పి కామాపడి కాదు, జ్ఞానం మిస్టేక్ అక్కడే జరిగిందన్నమాట. ఇప్పుడు ఈ మట్టి ఒక 2వ అధ్యాయము 10 వరకు చదవండి. అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియాను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇప్పుడు 12, 10, 11 వచనాల్లో జాగ్రత్త ఏంటంటే, వారు అనగా ఎవరు? జ్ఞానులు. ఆ నక్షత్రమును చూచి ఇంటిలోనికి వచ్చి అత్యానంద భరితులు. ఇక్కడ చూడండి, తల్లి అయిన మరియాను ఆ శిశువును అన్నారు. ఆ శిశువు అంటే ఎవరు? యేసుక్రీస్తుని చూచి అన్న దగ్గర చూడండి, ఇక్కడ కామ ఉందా లేదా? చూచి కామ పెట్టరా? తర్వాత అక్కడ ఏం పడ్డారు? ఆ శిశువుని చూచి ఏం పడ్డారంట? ఇక్కడ మరియాకు పడ్డారా, శిశువు పడ్డారా? మరియాకు పడ్డారా? సాగిలు పడి శిశువుకు సాగిలు పడ్డారా? శిశువుకు సాగిలు పడ్డారు. మరియాను ఆ శిశువుని చూచి చాలా స్పష్టంగా పెట్టాడు. ఆ శిశువుని చూచి కామ పెట్టి సాగిలు పడి, ఇంకోటి చూడు, ఆయనను పూజించి. రెండో చెప్తున్నాను, ఎవరిని పూజించారంట? ఆయన అంటే ఎవరు? ఇప్పుడు చూడండి,
తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఎవరికిచ్చారు? ఎన్నిసార్లు అక్కడ రాశాడు ఆయన? ఆ 2 వచనాల్లో లెక్కేయండి, లెక్కేయండి. ఎన్నిసార్లు ఉంది? 3 సార్లు ఉంటుంది. ఆయనను చూచి సాగిలపడి ఆయనను పూజించి ఎన్నిసార్లు? 4 ఉందా? ఆయనను కానుకలుగా ఆయనకు మాత్రమే. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, యేసుక్రీస్తు ఒక్కడే పూజార్హుడు అండి, ఇంకెవ్వరు కాదు. మరియా తల్లిని గౌరవించు, మరియా తల్లిని ప్రేమించు. ఆమె యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ఒక పుణ్యాత్మురాలు మాత్రమే. కానీ మరియా తల్లిని ఆరాధించకూడదు, కొబ్బరికాయ కొట్టకూడదు, కొవ్వొత్తులు వెలిగించకూడదు, నువ్వేం మాలలు వేసుకోకూడదు, యూనిఫామ్ వేసుకోకూడదు. తప్పు. ఎవరు చెప్పాడు నీకు అలా చేయమని? నీకు ఎవరిచ్చాడు? వాక్యంలో ఉందా? ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై తల్లి అయిన మరియాను ఆ శిశువుని చూచి ఎవరికి సాగిలపడ్డారు? యేసుక్రీస్తుకు మాత్రమే సాగిలపడ్డారు. ఎవరికి పూజ చేశారు? ఆయనకు మాత్రమే పూజ చేశారు. ఎవరిని ఆరాధించారు? ఆయనను మాత్రమే ఆరాధించారు. ఎవరికి కానుకలు అర్పించారు? ఆయనకు మాత్రమే అర్పించారు. కానీ ఈరోజు ఏం చేశారు? ఈరోజు ఏమైపోయిందండి? గుళ్ళు ఎక్కడం, గోపురాలు ఎక్కడం, మోకాళ్ళ మీద నడిచి రావడం, జపమాలలు పట్టుకోవడం. ఎవరు నేర్పించాడు నీకు జపమాలలు చేయమని? జపమాలలు చేయమని ఎవరు చెప్పాడు? కొవ్వొత్తులు వెలిగించమని ఎవరు చెప్పాడు? కొబ్బరికాయలు కొట్టమని, టెంకాయలు కొట్టమని ఎవరు చెప్పాడు? ఎవరిని పూజించాలి? యేసుక్రీస్తుని మాత్రమే పూజించాలి. ఎవరిని ఆరాధించాలి? ఆయన. కీర్తన 96 2 వచనాన్ని ఒకసారి చూడండి. 2, 3 వచనాలు. కీర్తన 96 2, 3. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. యెహోవా ఇక్కడి నుంచి యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. ఇది నాకు కావాల్సిన వచనము. ఆయన ఎవరంటండి? అధిక స్తోత్రం. ఆయన అంటే ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు. ఆయన మాత్రమే ఏం పొందదగినవాడు అంట? స్తోత్రము కాదు, అధిక స్తోత్రం పొందదగినవాడు. కారణం ఏంటంట? కింద ఇచ్చాడు. సమస్త దేవతలందరూ వట్టి విగ్రహములే. ఉందా లేదండి? సమస్త దేవతలందరూ ఎవరంటండి? జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. అందుకునే ఆయన మాత్రమే అధిక స్తోత్రం పొందదగినవాడు. రోమన్ క్యాథలిక్ చర్చెస్ ఇలా ప్రారంభించారండి. అంటే మన ప్రార్థన మరియకు చెయ్యాలి, మరియా యేసుక్రీస్తు చెప్తుంది. అంటే ఇప్పుడు ద్రాక్షరసం అయిపోగానే మరియా ఎవరికి చెప్పింది? యేసుక్రీస్తు చెప్పింది. యేసుక్రీస్తు ఏం చేశాడు? అప్పుడు కార్యం చేశాడు. కాబట్టి నువ్వు నేను మరియకు ప్రార్థన చేస్తే మన సమస్యలు, మన కష్టాలు, మన బాధలు, నిందలు మరియకు చెప్తే ఈ మరియ అప్పుడు యేసుక్రీస్తు చెప్తుంది, యేసుక్రీస్తు తండ్రికి చెప్తాడు, అప్పుడు మనకు జవాబు వస్తుందని ప్రారంభించిందే ఇది రోమన్ క్యాథలిక్ చర్చెస్ అన్నమాట. చూసారా? అందుకుని యేసుక్రీస్తు అక్కడ తల్లి అని మరియని గద్దించి, అమ్మా నాతో నీకేమీ పని. ఈ విధంగా మార్టిన్ లూథరన్ ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలన్నింటినీ తెగనరికి బయటికి తీసుకొచ్చి అక్టోబరు 31 1917వ సంవత్సరంలో ది రిఫార్మేషన్ డేగా, అనగా సంఘ సంస్కరణ డేగా, మొత్తోర్నేదేగా ప్రారంభించిందే అక్టోబర్ 31 1917వ సంవత్సరంలో. దీన్నే రిఫర్మేషన్ డే అనగా మతోద్ధరణ రోజు, సంఘ సంస్కరణ రోజు అని పిలుస్తారనమాట. ఇది ప్రపంచానికి వెలుగునిచ్చిన రోజు అనమాట. ప్రపంచానికి వెలుగునిచ్చిన రోజు అనమాట. ఒకవేళ దీన్ని ప్రారంభించకపోతే మనము కూడా ఏంటండి ఆ రోమన్ క్యాథలిక్ బంధకాల్లో ఉండి వాస్తవం ఏంటో తెలియక, సత్యమేంటో తెలియక మనము కూడా ఆ విధమైన తప్పుడు సిద్ధాంతాలకు వెళ్ళిపోయి మనందరం కూడా చాలా ఘోరంగా పాపంలో ఉండేవాళ్ళమాట. ఆ విధంగా రోమన్ క్యాథలిక్ని
మారుతూ ఉండగానే మార్టిన్ లూథరన్ని బంధించి జైల్లో పెడతారనమాట. అయినప్పటికీ దీన్ని ఆపకుండా గొప్ప నినాదం చేసి అక్కడ పొలిటికల్ లీడర్స్ను ఉపయోగించుకుని, తర్వాత అక్కడున్న ప్రింటింగ్ ప్రెస్ను ఉపయోగించుకుని ప్రపంచానికి సత్యాన్ని అందించిందే మార్టిన్ లూథరన్. దాన్నే అక్టోబర్ 31, ఇంకా చాలా ఉంది, నెక్స్ట్ వీక్ చెప్తాను. అక్టోబర్ 31 సంఘ సంస్కరణ డేగా, అనగా మతోద్ధరణ డేగా, రిఫార్మేషన్ డేగా ప్రకటించేసామంట. రోమన్ క్యాథలిక్ చర్చెస్ ఇలా ఆ తర్వాత ఆ విధంగా 2 తెగలుగా విడిపోయింది, కరిస్మటిక్స్, నాన్ కరిస్మటిక్స్. ఇది పెద్ద సబ్జెక్టు, చాలా బాగుంటుంది. ఇది తెలుసుకుంటే మీకు చాలా చర్చెస్ ఎలా ప్రారంభించబడ్డాయి తెలుస్తుంది. బైబిల్ మిషన్ ఎలాగొచ్చింది, తర్వాత ఇండియన్ పెంతుకోస్తే ఎలాగొచ్చింది, ది పెంతుకోస్తే ఎలాగొచ్చింది, తర్వాత అసలు పెంతుకోస్తే ఎలాగొచ్చింది. పెంతుకోస్తే వేరు, ఇండియన్ పెంతుకోస్తే వేరు, ది పెంతుకోస్తే వేరు. తర్వాత లూథరన్ చర్చెస్ ఎలాగొచ్చినాయి, సిఎస్ఐ చర్చెస్ ఎలాగొచ్చినాయి, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎలాగొచ్చినాయో మనకు తెలుస్తుంది. దీన్ని కరిస్మటిక్స్, నాన్ కరిస్మటిక్స్ అంటారనమాట. సో ఈ విధంగా మార్టిన్ లూథర్ ప్రారంభించాడు. కానీ మార్టిన్ లూథరన్ చేసింది చాలా అద్భుతమైన కార్యక్రమం. సో దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న అందరూ మోకరించండి.